మా ఇంటి స్థలాన్ని కాపాడాలని ఓ కుటుంబం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. మా ఇంటి స్థలానికి వెనకే ఉన్న ఓ కుటుంబం ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తోందని, ఎందుకు కొందరు అధికార పార్టీ నేతలు కూడా సహకరిస్తున్నారని, మమ్మల్ని కాపాడండి అంటూ మనుబోలు మండలం పిడూరుమిట్ట కాలనీకి చెందిన కొరివి శంకరయ్య కుటుంబం ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ను ఆశ్రయించారు. దీంతో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు గురువారం బాధితుడి ఇంటి స్థలాన్ని పరిశీలించి వాస్తవాలపై ఇరుగు పొరుగు వారిని ఆరా తీశారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీఓపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధి సాల్మన్ రాజు మీడియాతో మాట్లాడారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయిన సాల్మన్ రాజు అనే నేను, అలాగనే స్టేట్ వైడ్ నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి వచ్చినటువంటి మా టీంలో ఉండే మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు నెల్లూరు జిల్లా బొనబోలు మండలం పిడూరు మిట్టకు సంబంధించినటువంటి కొరివి శంకరయ్య వారి కుటుంబం నిమిత్తము ఈరోజు సుమారు 40 సంవత్సరాలుగా ఉండేటువంటి ఒక ఇంటి స్థలంలో, ఆ ఇంటి స్థలంలో గత 3 రోజుల క్రితము ఆ బాత్రూమ్ ఇవన్నీ ఉన్నప్పటికీ అదే బ్యాక్ సైడ్లో ఉండేటువంటి కుటుంబస్తులు అనేటువంటి వారు దౌర్జన్యంగా దాన్ని తొలగించడం జరిగింది. కాబట్టి ఈ ఇంటికి సంబంధించిన విషయాలు మనం పూర్వపర వివరాలు మేము పరిశీలన చేస్తే అది కాన్స్టెంట్ 555 నంబర్ అని ఉండదు. దాంట్లో ఉండేది నంబర్ ప్రకారము దానికి వచ్చి ఇంటి పన్ను కట్టున్నారు వాళ్ళు, తర్వాత కుళాయి పన్ను కూడా కట్టినటువంటి రసీదులు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ అది రాజ్యాంగబద్ధంగా మనం చూసినట్లయితే ఆర్టికల్ 64 ప్రకారము ఒక వ్యక్తి ఒక భూమిలో, ప్రభుత్వ భూమి అయినా సరే 30 సంవత్సరాలు తన ఆధీనంలో ఉంటే అది ఆ వ్యక్తికి చెందుతుందని రాజ్యాంగం చెబుతూ ఉంటే, అదేవిధంగా వాళ్ళకి చెందవలసినటువంటి ఆ భూమిని ఆ కుటుంబానికి 3 పిల్లలు మాత్రం ఉన్నారు వాళ్ళకి. కాబట్టి గతంలో ఇక్కడ అంగడి పెట్టుకొని జీవనాధారం చేస్తున్నటువంటి పరిస్థితుల మధ్య ఆ అనివార్యమైన పరిస్థితుల్లో ఆ గృహం కూలిపోవడం తర్వాత మరలా పక్కన గృహంలో ఒక దగ్గర ఉండడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అధికారులు చోద్యం చూస్తూ ఇది ఇద్దరికి పంచడానికనే మూకుమ్మడిగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది నిరంకుశాధికారంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా మనం డెమోక్రసీలో ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకొని చేయాల్సినటువంటి అధికారులే తొత్తులుగా మారిపోయి న్యాయం చేయాల్సినటువంటి వారే నిజంగా ఇంత బానిసలుగా మారిపోవడం అనేది చాలా బాధాకరమని అనిపిస్తూ ఉన్నది. కాబట్టి బాధ్యులైనటువంటి వారి కొరివి శంకరయ్య కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మా పోరాటం అనేది ఆగదనే విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి రాజ్యాంగం నియమింపబడినటువంటి అధికారులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే వారికి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. కాబట్టి పీడన నిరోధించేటువంటి హక్కు, ఒక వ్యక్తిని కొట్టడం కానీ, తిట్టడం కానీ, ద్వేషించడం కానీ, దూషించడం కానీ రాజ్యాంగ విరుద్ధమనే విషయాన్ని నిజంగా తదితరమైనటువంటి కుటుంబస్తులు కూడా గ్రహించి సత్వరమే నిర్ణయం తీసుకొని నిజంగా బాధ్యులైనటువంటి శంకరయ్య కుటుంబానికి న్యాయం చేయవలసినదిగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున నిజంగా మేము ధ్వజమెత్తి నిజంగా దీన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాం. కాబట్టి ఇంతటితో మా పోరాటం ఆగదు. కాబట్టి ఈ విషయాన్ని పరిగణన చేసుకొని కాబట్టి ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే వారికి న్యాయం చేయాలని మేము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ని ఈరోజు అంటే నెల్లూరు జిల్లా మనుబోలు మండలము పిడూరుమిట్ట గ్రామంలో శంకరయ్య ఇంటి స్థలము దగ్గరగా 40 సంవత్సరాలుగా ఆయన సాగు చేసుకుంటూ అదే స్థలంలో అంగడి పెట్టుకుంటూ జీవనాధారం చేసుకుంటున్నాడు. ఇటీవల కాలంలో వర్షాల ప్రభావం వల్ల దాన్ని పడిపోవడంతో పక్కింట్లో నివాసం ఉండడం జరుగుతూ ఉంది. దీని మీద అదే పక్కన గ్రామంలో అదే ఇంటి స్థలం పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి దాన్ని కబ్జా చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ దాన్ని వాళ్ళకి చెల్లకుండా చేయాలని అధికారులని మొబిలైజేషన్ చేసుకుంటూ రాజకీయ ఎత్తుగడలతో వాళ్ళకి రాకుండా చేస్తూ ఉన్నారు. దీని నిమిత్తము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్
సౌత్ ఇండియా ప్రెసిడెంట్ సాల్మన్ సార్ గారు, అదేవిధంగా సౌత్ ఇండియా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ చంద్రశేఖరు, మరియు వెంకటేశ్వర్లు, చాందిని మేడం, పౌల్ సార్ గారు, అట్లనే మరి ఇంకొక రత్న మేడం గారు, ఇంకా సుధాకర్ సార్ గారు, మరి మేమందరం కూడా కలిసి ఒక టీమ్గా రావడం జరిగింది. ఈ జరిగిన అన్యాయాన్ని అధికారులకి తెలియజేసి ఆ సదరు శంకరయ్య గారికి న్యాయం జరిగేంత వరకు హ్యూమన్ రైట్స్ వాళ్ళు పోరాటం చేస్తారని ఈ యొక్క విలేకరుల సమక్షంలో హామీ ఇస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.